వస్తారు కొందరు పుణ్యాలకు వస్తారు. బోట్ తిరుగుతుంది మంచిగా. ఇదొకటి బోట్. మనం వచ్చిన బ్రిడ్జ్ అదే. మనం ఇట్లా వచ్చి ఇట్లా తిరిగేసి మళ్ళీ ఇటు వచ్చినాం. మనం నీళ్ళు చూసుకురావాల్సిందే కానీ ఇప్పుడు అంత ప్యాక్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా. కొబ్బరికాయలు తీసుకున్నా. పైన గుడి దగ్గర చాలా రేట్ ఉంది అసలు. 50 రూపీస్ ఒక్కటంట. సో అందుకని మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడైతే 25 రూపీస్కి ఒకటి. ఇక్కడ ఒక్కటి దొరికే దగ్గర ఇక్కడ 2 దొరికినాయి. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో లోపల అసలు ఫోన్ అలౌ చేస్తలేరు. లోపల ఏమైనా వీడియో తీద్దాం మీకు ఏమైనా చూపిద్దాం అంటే అసలు అలౌ లేదు. జస్ట్ బయట నుంచే బయట ఫోన్ తీసుకున్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతనే ఇచ్చారు. మళ్ళీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఒక పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగుంది ఇక్కడ. సో ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్. చాలా బెస్ట్ అని చెప్తాను. కానీ కొంచెం హీట్ ఎక్కువ ఉంది ఇక్కడ. గర్భగుడికి వెళ్ళి శివుని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషం అసలు. ఫ్యామిలీ అందరూ వచ్చాము. ఫ్యామిలీ అందరూ వచ్చేసి బస్సులో వచ్చారు. బస్సులో వచ్చారు. నేను వరుణ్ హైదరాబాద్ నుంచి బైక్ మీద వచ్చాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. నాకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. కాళేశ్వరంలో ఇది ఫస్ట్ అండ్ బెస్ట్. ఇదే బస్సులో మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ 40 మెంబర్స్ దాకా. టిఫిన్ తిందామని ఆగాము. పూరి ఎట్లుంది? బానేందా అన్న? పూరి వేడిగా ఇవ్వండి అన్న. పూరి బాగుంది. టిఫిన్ తిన్నాక ఒక ప్లేస్కి వచ్చేసి నార్మల్గా ఎక్కడైనా వెళ్తే విమ్లోడ్ అయినా లేకపోతే కొండగట్టి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడైనా కూర్చొని తింటారు కదా. సో అట్లా ఇప్పుడు మేమందరం ఒక సైడ్కి వచ్చేసి వంట చేస్తున్నాం. వంట అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇదంతా తెలుసు కదా. నార్మల్గా మంచిగా ఒక చెట్టు దగ్గర కూర్చొని అందరు ఫ్యామిలీ కలిసి కూర్చొని తినడం. వంట అవుతుంది కాబట్టి కొంచెం అందరు రిలాక్స్గా ఉన్నారు. నార్మల్గా ఇట్లా అందరు ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. ఇట్లా అందరు కూర్చొని కలవడం, అందరు మాట్లాడుకోవడం. కానీ ఈ జనరేషన్లో అసలు ఎక్కువ అవుతలేదు. సో అక్కడ డ్రోన్ పర్మిషన్ ఇవ్వలేదు. కొన్ని షార్ట్స్ ఇద్దామంటే అక్కడ పర్మిషన్ అడిగాము. అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే కాళేశ్వరం ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి దానివల్ల అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ చూసి ఎగిరేయాలిగా. ఇప్పుడు ఈ టైంకి ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 37 డిగ్రీస్ ఉంది. ఇప్పుడే ఇట్లుంటాయి. ఏప్రిల్ మేలో ఏ 40 వెళ్తుందో ఏ 45 వెళ్తుందో. ఈ మటన్ కర్రీలో ఎక్స్పర్ట్ చేసుడు. సో అందరు ఇక తినేసి స్టార్ట్ అయిపోయినాం మొత్తం. అయితే ఇక్కడ నుంచి ఏంటిదంటే నార్మల్గా కాళేశ్వరం నుంచి డైరెక్ట్ వరంగల్కి డైరెక్ట్ ఇక్కడ బ్యాగ్ అని సెటప్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫ్యామిలీ ఫోటో దిగుతామన్నారు. సో దానికి రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు లాస్ట్ ఒక ఫోటో చూపిస్తాను నేను. మా ఫ్యామిలీ మొత్తం ఉంది.